టెట్కి సంబంధించి సోషల్ స్టడీస్లో కంటెంట్ మీద సమగ్రమైనటువంటి అవగాహన కలిగించడానికి ఈరోజు మనం క్లాస్ తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఈరోజు మనం చరిత్ర పార్ట్లో ప్రపంచ యుద్ధాలకు సంబంధించినటువంటి చాప్టర్ని మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి అంశాల్లో తీసుకున్నట్లయితే మొదటి ప్రపంచ యుద్ధము, అదేవిధంగా వర్సైల్ సంధి షరతులు, నానాజాతి సమితి, గొప్ప ఆర్థిక మాంద్యము, ఫ్యాసిజం అండ్ నాజిజం, ఈ 5 అంశాల మీద మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి దీంట్లో మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి ముందు ప్రపంచంలో ముఖ్యంగా ఏ పరిస్థితులు నెలకొన్నాయి అన్నటువంటిది మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వాట్ చేంజెస్ we observed in 20th century. So here we discussed about the 20th century. So Eric Hobson, he is one of the historian. So what he said, 20th century is called a age of extreme. 20వ శతాబ్దాన్ని ఆయన తీవ్ర సంచలనాల యుగంగా పేర్కోవడం అన్నటువంటిది జరిగింది. వై హీ డిక్లేర్డ్ యాజ్ 20th century ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్? దెర్ వాజ్ సమ్ రీజన్స్ ఆర్ దేర్. మనం ఒకసారి ఆ కారణాలు చూసినట్లయితే, ముఖ్యంగా మనం చూసినట్లయితే ఫ్యాసిజం యొక్క తిరుగులేని అధికారము. ఎట్ దట్ టైమ్ ఫ్యాసిజం వాజ్ గ్రోయింగ్ వెరీ ర్యాపిడ్లీ. అంటే ఏమైంది, మొత్తం ప్రపంచంలో ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఏంటంటే ఫ్యాసిజము అన్నటువంటిది మనకి ఇది చాలా ఒక నియంతృత్వ విధానం. కాబట్టి ఈ ఫ్యాసిజం యొక్క అవసరం ఎప్పుడైతే స్ప్రెడ్ అయ్యకుండా వెళ్తుండడం అన్నటువంటిది గమనించవచ్చు. బట్ సెకండ్ థింగ్ ఈజ్ నీడ్ ఆఫ్ డెమోక్రసీ. అంటే మీ ప్రజాస్వామ్యం యొక్క అవసరం కూడా ఏర్పడింది. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే వీళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క ఫ్యాసిస్టులు ఇతర ప్రజల పట్ల ద్వేషం పెంచుకుంటున్నారో, అదేవిధంగా వాళ్ళ యొక్క పోకడలన్నీ కూడా నియంతృత్వంగా ఉన్నాయో, అప్పుడే వీ నీడ్ డెమోక్రటిక్ సిస్టమ్. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం యొక్క అవసరం కూడా పెరగడం అన్నటువంటిది గమనించవచ్చు. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క ఇన్ ద మెడికల్ ఫీల్డ్, సో వీ కెన్ ఫైండ్ ద న్యూ డిస్కవరీస్. మనకి ఈ యొక్క 20th centuryలో ముఖ్యంగా అనేకమైనటువంటి ఈ యొక్క నూతన ఆవిష్కరణలు జరిగినాయి, ముఖ్యంగా వైద్య రంగంలో. కాబట్టి ఈ ఆవిష్కరణలు జరగడం వల్ల ఏమైందంటే ఈ యొక్క మానవుని యొక్క జీవన ప్రమాణం కూడా పెరిగింది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎప్పుడైతే జీవన ప్రమాణం పెరగడం మొదలైందో ఆటోమేటిక్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేటువంటిది పెరిగింది. కాబట్టి మనకి ఈ యొక్క రంగం చాలా ముఖ్యంగా అనిపించింది. అలాగే మనం చూసినట్లయితే లిటరసీ రేట్ ఆల్సో ఇంక్రీజ్డ్. అక్షరాస్యత శాతం కూడా బాగా పెరిగింది. అంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంది, ఈ 20th centuryలో లిటరసీ రేట్ వాజ్ ఇంక్రీజ్డ్. దీనివల్ల ఏమైంది, అనేకమైనటువంటి బుక్స్ చదవడం మొదలుపెట్టినారు, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అన్నటువంటిది మొదలుపెట్టడం అన్నటువంటిది జరిగింది. అలాగే సినిమా వంటి కొత్త కళారూపాలు కూడా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. కాబట్టి సో సినిమా ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ఇట్ రీచ్డ్ టు కామన్ పీపుల్. అంటే సామాన్య ప్రజలకి ఇది దగ్గర కావడం అన్నటువంటిది కూడా మనందరికి తెలిసినటువంటి విషయం. అట్లాగే విజ్ఞాన శాస్త్రంలో కూడా ముఖ్యంగా జీవం పుట్టుక గురించి, అణువుల గురించి ఆవిష్కరణలు జరగడం అన్నటువంటిది కూడా జరిగింది. కాబట్టి మనం చూసినట్లయితే అబౌట్ లైఫ్ అండ్ ఆటమ్స్ మనం వీ హ్యావ్ టు సీ ఇన్ ద సైన్స్.
సో ఇవన్నిటి కారణాలు, ఇవన్నీ కూడా చేంజెస్ 20th సెంచరీలో అబ్జర్వ్ చేయడం వల్ల ఎరిక్ అబ్సమ్ ఏమన్నాడంటే ఈ యొక్క 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా చెప్పడం అన్నటువంటి జరిగింది. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద వాట్ చేంజెస్ అకర్డ్ ఇన్ ద డ్యూరింగ్ ద 20th సెంచరీ. అంటే మనకి ఇక్కడ 20వ శతాబ్దంలో ఏ మార్పులు వచ్చినాయన్నటువంటిది ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనకి ఉదాహరణకి కొన్ని ప్రశ్నలు కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా దీంట్లో ఒకసారి గమనించండి మీరు తెర మీద ప్రశ్నలు. 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాయుగంగా పేర్కొన్న చరిత్రకారుడు డబ్ల్యూ ఫిషర్, రాబర్ట్ రే, ఎరిక్ అబ్సమ్, హిట్లర్. సో మనకి కరెక్ట్ సమాధానం మనం ఈ డిస్కషన్ తర్వాత ఆటోమేటిక్గా మీకు వచ్చేసింది. ఎరిక్ అబ్సమ్ అన్నటువంటిది కరెక్ట్ సమాధానంగా చెప్పుకోవచ్చు. వై హూ 20th సెంచరీ ఈజ్ కాల్డ్ ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్. అండ్ అగైన్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ దేర్. 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పిలవడానికి గల కారణం ఏంది అంటే ఇప్పుడు మనం కారణం ఎప్పుడు రాయగలుగుతాం? ఫస్ట్ యూ హ్యావ్ టు నో ద రీజన్స్ వై వీ కాల్డ్ యాజ్ ఏ ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్. సో ఇక్కడ మీరు గమనించండి ఆప్షన్స్. ఫ్యాసిజం యొక్క తిరుగులేని అధికారం, అక్షరాస్యత శాతం పెరగడం, యుఎస్ఎస్ఆర్ ఉదార ప్రజాస్వామ్యాన్ని అనుసరించడం, ప్రజాస్వామ్యం యొక్క అవసరం పెరగడము. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే దీంట్లో మరి ఆన్సర్ ఏంది అంటే ఇక్కడ ఇది మనం చూసినట్లయితే 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలన యుగంగా పిలవడానికి కారణం కానిది. బహుశా ఇక్కడ కొంచెం మిస్టేక్ పడింది, మీరు గమనించాలి. కారణం కానిది ఈ మూడు కారణాలే. ఏది? ఫ్యాసిజం యొక్క తిరుగులేని అధికారం, అక్షరాస్యత శాతం పెరగడం, ప్రజాస్వామ్యం యొక్క అవసరం కూడా పెరగడం అన్నటువంటిది కారణం. మరి యుఎస్ఎస్ఆర్ ఉదార ప్రజాస్వామ్యాన్ని అనుసరించడం అన్నటువంటిది రాంగ్. యాక్చువల్గా అయితే మరి యుఎస్ఎస్ఆర్ ఏమనుసరించింది అంటే సోషలిజం, కమ్యూనిజాన్ని అనుసరించడం అన్నటువంటిది జరిగింది. ఉదార ప్రజాస్వామ్యాన్ని ఏ దేశం అనుసరించింది అంటే అమెరికా దేశం అనుసరించడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం దాన్ని తప్పుగా ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనయుగంగా పిలవడానికి గల కారణం కానిది అనేటువంటిది గమనించాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే మనం నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క గమనించండి, ప్రపంచ యుద్ధాలకు గల కారణాలు ఏమిటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధానికి గల కారణాలు ఏమిటి అన్నటువంటిది కూడా మనం వీ హ్యావ్ టు నో ఇన్ డెప్త్ ఆల్సో. సో ద ఫస్ట్ వన్ ఈజ్ దురహంకారపూరిత జాతీయవాదము, అంటే అగ్రెసివ్ నేషనలిజం. సెకండ్ వన్ ఈజ్ సామ్రాజ్యవాదము, అంటే ఇంపీరియలిజం. అట్లాగే మూడవది రహస్య ఒప్పందాలు, సీక్రెట్ అలయన్సెస్. నాలుగవది సైనికవాదము, అంటే మిలిటరిజము. ఐదవది మనం తీసుకున్నట్లయితే బాల్కాన్ పాలిటిక్స్, అంటే బాల్కాన్ ఒప్పందాలు. ఆరవది మనకి ఇమ్మీడియట్ కాజ్ ఆఫ్ వరల్డ్ వార్. సో నౌ we will discuss in detail these reasons. First we have to discuss about aggressive nationalism, దురంకారపూరిత జాతీయత వాదము. ముఖ్యంగా what we discussed in this heading, you know, nationalism is a positive thing. అంటే మనకి ప్రతి దేశ పౌరుడికి కూడా నేషనలిజం అన్నటువంటిది ఉండాలి. అంటే యాజ్ ఏ భారతీయుడుగా మనకు మన దేశం పట్ల ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. కానీ అట్ ఏ సేమ్ టైం యూ డోంట్ హెజిటేట్ అదర్ కంట్రీస్ ఆర్ అదర్ పీపుల్. అంటే మనం ఎప్పుడు కూడా మన దేశం పట్ల ప్రేమ ఉండాలా, కానీ ఇతర దేశాల పట్ల కానివ్వండి, ఇతర దేశాల పౌరుల పట్ల కానివ్వండి, ఎప్పుడు కూడా అసహనం అన్నటువంటిది ఉండకూడదు. కానీ ఈ యొక్క ఫ్యాసిస్టులు, ముఖ్యంగా జర్మనీలో
ఇటలీలో లాంటి దేశాల్లో ఏం చేసినారంటే వాళ్ళు వాళ్ళ దేశం పౌరులో ఒక రకమైనటువంటి విషాన్ని నింపడం అన్నటువంటిది జరిగింది. అంటే వీ పీపుల్ ఆర్ చాలా చాలా ఉత్తమమైనటువంటి వాళ్ళం. మనం ప్రపంచాన్ని ఏలేటువంటి శక్తి మనకు మాత్రమే ఉంది అని చెప్పి హిట్లర్ వాళ్ళ దేశ పౌరులను రెచ్చగొట్టడం అన్నటువంటిది జరిగింది. దాంతో ఏమైందంటే జర్మనీ ప్రజల్లో మేము ప్రపంచాన్ని జయించాలన్నటువంటి ఒక కోరికను రగిల్చడం అన్నటువంటిది జరిగింది. దాంతో ఏమైందంటే ఈ యొక్క ప్రజలు ఎప్పుడెప్పుడా యుద్ధం కొరకు వెళ్ళాలి అన్నటువంటి ఒక బలమైనటువంటి కోరికను ఈ ఫ్యాసిస్టులు ప్రజల్లో నింపడం అన్నటువంటిది జరిగింది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది రీజన్. సెకండ్ వన్ ఈజ్ ఇంపీరియలిజం, సామ్రాజ్యవాదం. ముఖ్యంగా మనం చూసినట్లయితే మనకు తెలుసు మొట్టమొదట రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి దేశం బ్రిటన్. ఎందుకు రవి అస్తమించని సామ్రాజ్యం అని పిలిచారు అనంటే మనకి సూర్యుడు ఎక్కడ ఆ యొక్క సూర్యోదయం అయినప్పటికీ కూడా ఆ దేశం ఖచ్చితంగా అది ఈ యొక్క బ్రిటన్ యొక్క వలస దేశం అయి ఉంటుంది అన్నట్టు. అంటే అది ఆఫ్రికా ఖండం కావచ్చు, ఆసియా ఖండం కావచ్చు, దక్షిణ అమెరికా కావచ్చు, అన్ని ఖండాల్లో కూడా ఈవెన్ అమెరికా, ఉత్తర అమెరికా కావచ్చు, అన్ని ఖండాల్లో కూడా ఈ యొక్క బ్రిటన్ వలసలు ఉండడం అన్నటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి ఇది మొత్తం ప్రపంచంలో అనేక దేశాలలో వలసలను స్థాపించడం అన్నటువంటిది జరిగింది. కానీ ఎందుకు ఈ వలసలను ఏర్పాటు చేసుకున్నారు? వాళ్ళ దేశంలో ఈ యొక్క పారిశ్రామిక విప్లవం వల్ల ఉత్పత్తి మిగులు అన్నటువంటిది సాధించింది. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేసినారంటే దేవర్ సర్చ్డ్ ఫర్ మార్కెట్ వాట్ ఎవర్ దే ప్రొడ్యూసింగ్ ద గూడ్స్. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఏమైందంటే ఎప్పుడైతే వాళ్ళు మార్కెట్ల కొరకు అన్వేషణ చేసినారో చాలా మటుకు స్టార్టింగ్లో అన్నీ కూడా బ్రిటనే ఆక్రమణ చేసింది. కానీ తర్వాత ఏమైపోయినాయంటే ఇటలీ, జర్మనీ లాంటి దేశాలు కూడా ఈ యొక్క పారిశ్రామిక విప్లవం తొందరగా రావడం అన్నటువంటిది జరిగింది. అక్కడ కూడా చాలా ఉత్పత్తి పెరిగింది. వాళ్ళు ఏం చేసినారంటే మాకు కూడా మీ యొక్క వలసల్ని పంచాలి అని డిమాండ్ చేయడం అన్నటువంటిది మొదలైంది. అక్కడక్కడ బ్రిటన్ యొక్క వలసలను ఆక్రమించుకునేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. దాంతో తెలియకుండానే ఈ యొక్క ఉద్రిక్తమైనటువంటిది మళ్ళీ మొదలు కావడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఇంపీరియలిజం ఆల్సో వన్ ఆఫ్ ది కాజ్ ఫర్ ఫస్ట్ వరల్డ్ వార్. మనకి థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే సీక్రెట్ అలయన్సెస్, అంటే రహస్య ఒప్పందాలు. ముఖ్యంగా దేశాల మధ్య మనం చూస్తూ ఉంటాం చాలా మటుకు ఈ రహస్య ఒప్పందాలు జరుగుతుంటాయి. కానీ ఎప్పుడైతే ఈ రహస్య ఒప్పందాలు జరుగుతూ పోతాయో ఆటోమేటిక్గా మనకి ఏమవుతాయంటే దేశాల మధ్య అనుమానం అన్నటువంటిది కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ యొక్క జర్మనీ మనం తీసుకున్నట్లయితే ఆస్ట్రియాతోని 1879లో ఒక ఒప్పందం చేసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఎందుకొరకు చేసుకునింది? ఫ్రాన్స్ని ఒంటరిదాన్ని చేయాలి అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలను ఫ్రాన్స్కు దూరం చేయాలి. కాబట్టి ఈ యొక్క జర్మనీ ఒప్పందం చేసుకునింది. అట్లాగే ఇటలీ, ఆస్ట్రియాతో కూడా మనకి ఈ యొక్క 1882లో ఒక ఒప్పందం చేసుకోవడం అన్నటువంటిది జరిగింది. అంటే ఇప్పుడు జర్మనీ ఫ్రాన్స్ను ఓడించాలన్న ఉద్దేశంతో, ఫ్రాన్స్ యొక్క ప్రాంతాలను ఆక్రమించాలన్నటువంటి ఉద్దేశంతో ఆస్ట్రియా, ఇటలీతోని ఒప్పందాలు చేసుకోవడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి దీన్ని చరిత్రలో ఏమంటారంటే ట్రిపుల్ అలయన్స్ అంటారు. ట్రిపుల్ అలయన్స్, దీన్నే త్రిరాజ్య సంధి. కాబట్టి ఇక్కడ త్రిరాజ్య సంధిలో భాగస్వాములైనటువంటి దేశాలు విచ్ కంట్రీస్ టు పార్టిసిపేట్ ఇన్ ట్రిపుల్ అలయన్స్ అని మనం చూసినట్లయితే జర్మనీ, ఆస్ట్రియా అండ్ ఇటలీ. ఇది మనకి మామూలుగా బిట్లలో ఎక్కువ ఆడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎప్పుడైతే జర్మనీ ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేసిందో ఇమ్మీడియట్గా ఫ్రాన్స్ కూడా మరి ఈ యొక్క ఇతర దేశాలతో ఒప్పందం చేసుకునేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే 1907లో మనకి ట్రిపుల్ ఎంటెంటా అన్నటువంటిది ఏర్పాటు జరగడం జరిగింది. అంటే ట్రిపుల్ ఎంటెంటా అన్నప్పుడు మనకి ఏంటంటే ఇది ఈ యొక్క మిత్ర రాజ్యాల కూటమి. దీంట్లో బ్రిటన్, రష్యా
మరియు ఫ్రాన్స్ దేశాలు ఈ యొక్క మిత్ర దేశాలుగా ఉన్నాయి. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఫ్రాన్సు రష్యాతోని 1891లో, అదేవిధంగా బ్రిటన్తోని 1904లో ఒప్పందం చేసుకోవడం అన్నటువంటిది జరిగింది. మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే టెట్రాబెర్తులు ముఖ్యంగా ఇప్పుడు జర్మనీ ఆస్ట్రియాతోని ఎప్పుడు ఒప్పందం చేసుకుంది, ఏ సంవత్సరంలో ఒప్పందం చేసుకుంది, అదేవిధంగా ఇటలీ ఆస్ట్రియాతోని ఎప్పుడు ఒప్పందం చేసుకుంది, ఫ్రాన్సు రష్యాతో ఎప్పుడు ఒప్పందం చేసుకునింది, అదేవిధంగా బ్రిటన్తో ఎప్పుడు ఒప్పందం చేసుకుంది. అంటే మీరు యూ హ్యావ్ టు మెమరైజ్ దీస్ ఇయర్స్. ఓకే, ఎందుకంటే సంవత్సరాలు గుర్తు లేకపోతే మనం అక్కడ మరి బిట్ మిస్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చాలా ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. అలాగే మనం తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క సైనికవాదం కూడా మనం గమనించవచ్చు. ఓకే, మిలిటరిజం ముఖ్యంగా ఈ యొక్క మిలిటరిజంలో తీసుకున్నట్లయితే ఎప్పుడైతే రహస్య ఒప్పందాలు చేయడం స్టార్ట్ అయినాయో ఆటోమేటిక్గా దేశాలు ఒకరి మీద ఒకరికి డౌట్ క్రియేట్ అయ్యి వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్క సైనిక శక్తిని పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేసినాయి. అంటే మీ ఆయుధాలను పెంచుకున్నాయి, సైన్యాన్ని పెంచుకున్నాయి, ఆయుధాల మీద చేసేటువంటి ఖర్చును కూడా పెంచుకున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా లాంటి దేశాలు విపరీతంగా ఆయుధాల మీద ఖర్చు పెట్టడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా 132 మిలియన్ పౌండ్లు ఉన్నటువంటి ఖర్చు మనకి 1914 వచ్చేటప్పటికి 397 మిలియన్ పౌండ్ల ఖర్చు పెట్టడం అన్నటువంటిది జరిగింది. అంటే ప్రపంచ దేశాలు ఎంత ఎక్కువగా ఈ యొక్క ఆయుధాల మీద ఖర్చు పెట్టడం అన్నటువంటిది జరిగింది. మరి ఎప్పుడైనా సరే మనందరికీ తెలుసు, ఎప్పుడైతే ఆయుధాలు ఎక్కువగా ఉత్పత్తి అయినాయో ఆటోమేటిక్గా ఒక రకమైనటువంటి భయోందోళనలు ఇటు ఇరుగు పొరుగు దేశాల్లో ఉండడం అన్నటువంటిది సహజమైనటువంటి విషయం. కాబట్టి ఎప్పుడైతే ఇవి ఎక్కువైనాయో ఆటోమేటిక్గా ఎప్పుడు ప్రయోగిద్దామా, ఎప్పుడు మనం ఇతర దేశాలను ఆక్రమించుకుందామా, ఎప్పుడు వలసలను ఆక్రమించుకుందామా అన్నటువంటి ఒక ఆలోచన ఆయా దేశాల్లో మొదలు కావడం అన్నటువంటిది జరిగింది. దాని తర్వాత మనం తీసుకున్నట్లయితే బాల్కాన్ పాలిటిక్స్. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇది బాల్కాన్ రాజకీయాలకు సంబంధించి బాల్కాన్ ప్రాంతంలో ముఖ్యంగా అనేకమైనటువంటి జాతులు, అదేవిధంగా రకరకాలైనటువంటి తెగలు ఇవన్నీ కూడా ఉండడం అన్నటువంటిది జరిగింది. అప్పుడు ఏమైందంటే మనకి తీసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క ఒట్టోమన్ సామ్రాజ్యం, అదేవిధంగా ఆస్ట్రియన్ హంగేరియన్ సామ్రాజ్యం ఇవి పతనమైన తర్వాత ముఖ్యంగా ఈ యొక్క రష్యా జర్మనీ, రష్యా నల్ల సముద్రం మీద ఆధిపత్యం కొరకు విపరీతమైనటువంటి ప్రయత్నం చేసినాయి. ముఖ్యంగా ఆ ప్రయత్నంలో మనకి ఏమైనాయంటే వాళ్ళు ఒకరికొకరు అనుమానం అన్నటువంటిది మొదలు కావడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా జర్మనీ, రష్యా కాదు, టర్కీ, రష్యా ఈ యొక్క నల్ల సముద్రం మీద, అదేవిధంగా మధ్యధరా సముద్రం మీద వాళ్ళు ఈ యొక్క ఆధిపత్యం కొరకు ప్రయత్నం చేయడం అన్నటువంటిది జరిగింది. ఇది కూడా మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం కావడం అన్నటువంటిది జరిగింది. సో మనం ఇమ్మీడియట్ కాజ్ కింద కూడా మనం ఏం చెప్పవచ్చు అంటే ముఖ్యంగా మనకి ఆ రోజుల్లో మనం తీసుకున్నట్లయితే ఆస్ట్రియా యువరాజు ఈ యొక్క బోస్నియా దేశంలో పర్యటనకు వెళ్ళడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా అతడు పర్యటనకు వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒక సెర్బియన్ చేతిలో అతడు హత్య కావడం అన్నటువంటిది జరిగిందన్నట్టు. ఎప్పుడైతే ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ అనేటువంటి వ్యక్తి యువరాజు హత్య చేయబడ్డాడో ఆ హత్యకు సెర్బియానే బాధ్యత వహించాలని చెప్పి ఆస్ట్రియా డిమాండ్ చేయడం అన్నటువంటిది జరిగింది. కానీ ఈ యొక్క ఆస్ట్రియా యొక్క ఆరోపణల్ని సెర్బియా తిరస్కరించడం అన్నటువంటిది జరిగింది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే 1914 ఈ యొక్క జూలై 28వ తారీఖున ఆస్ట్రియా ఈ యొక్క సెర్బియా మీద యుద్ధం ప్రకటించడం అన్నటువంటిది జరిగింది. అట్లా మనకి ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణంగా మనకి ఇది మిగిలిపోవడం అన్నటువంటిది జరిగింది. మరి దీని మీద మనకి ఎటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందన్నటువంటిది మీరు గమనించినట్లయితే ముఖ్యంగా ఫస్ట్ క్వశ్చన్ ఏది అడగవచ్చు, ఈ క్రింది వానిలో
మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం కానిది, విచ్ ఈజ్ నాట్ ఏ రీజన్ ఫర్ ఫస్ట్ వరల్డ్ వార్ 1 అన్నప్పుడు మనకి ఏదైతుంది ఒక 3 రీజన్స్ ఇచ్చి ఒకటి కాందిస్తారు. సపోజ్ దురహంకారపూరిత జాతీయవాదం, సామ్రాజ్యవాదం, సైనికవాదం, నానాజాతి సమితి ఏర్పాటు అన్నాం అనుకో. కాబట్టి ఇక్కడ మనకి నానాజాతి సమితి ఏర్పాటు అన్నటువంటిది మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం కాదు. అంటే టెట్ అభ్యర్థులు ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏదైతే కంటెంట్ మనం ఉందో దాని మీద పూర్తి అవగాహన కల్పించినట్లయితే ఈ అంశం మీద ఎటువంటి ప్రశ్న అడిగినా కూడా మీరు సమాధానం రాయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు గమనించండి, ఈ క్రింది వానిలో మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం కానిది బాల్కన్ రాజకీయాలు, సైనికవాదము, సామ్రాజ్యవాదము, నానాజాతి సమితి. మరి ఇక్కడ మనకి ఆన్సర్ ఏది? నానాజాతి సమితి. ఎందుకంటే మిగతా 3 కూడా మొదటి ప్రపంచ యుద్ధానికి కారణాలే. అట్లాగే త్రిరాజ్య సంధిలో గల దేశాలు ఏవి అన్నప్పుడు మనకి ఏవి మనకి త్రిరాజ్య సంధిలో ఉన్నాయన అనేటువంటిది మనకు తెలియాలి. అంటే ట్రిపుల్ అలయన్స్ కంట్రీస్ ఏవన్నటువంటిది మనకు తెలియాలి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆస్ట్రియా, ఇటలీ, జర్మనీ, ఇటలీ, రష్యా, బ్రిటన్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రియా, రష్యా. మరి దీంట్లో కరెక్ట్ సమాధానం ఇప్పుడు మనం డిస్కస్ చేశాం కాబట్టి మీకు ఈజీగా తెలిసిపోయింది. ఆస్ట్రియా, ఇటలీ, జర్మనీ. అంటే ఈ 3 దేశాలు కూడా ఏంటంటే ఈ యొక్క ట్రిపుల్ అలయన్స్ కంట్రీస్గా ఏర్పడడం అన్నటువంటిది జరిగింది. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఇంకొకటి కూడా గమనించండి, మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణము. మీరు గత టెట్ పేపర్లు గమనించినట్లయితే ఈ యొక్క రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏందని అడగడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం మనం తీసుకున్నట్లయితే డాంజింగ్ రేవును జర్మనీకి అప్పగించడానికి పోలాండ్ అంగీకరించడం, ఆర్చిడ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ బోస్నియన్ సెర్బ్ చేతిలో హత్య గావించడం, కొత్త పారిశ్రామిక శక్తుల వలస ప్రాంతాలను విభజించాలని కోరడం, రష్యా టర్కీలు నల్ల సముద్రంపై ఆధిపత్యం కొరకు ప్రయత్నం చేయడం. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సరే కొత్త పారిశ్రామిక శక్తుల వలస ప్రాంతాలను విభజించాలని కోరడం, రష్యా టర్కీలు నల్ల సముద్రంపై ఆధిపత్యం కోసం ప్రయత్నించడం, ఇవి కూడా మొదటి ప్రపంచ యుద్ధానికి కారణాలే కదా అని. కానీ కారణాలే, కానీ అది తక్షణ కారణం కాదు. కాబట్టి ఇక్కడ తక్షణ కారణం అన్నప్పుడు ఏమొస్తుంది? ఆర్చిడ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ బోస్నియన్ సెర్బ్ చేతిలో హత్య గావించడం అనేటువంటిది ఇది తక్షణ కారణంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే మరి ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మనకు తెలుసు ఏమైందంటే ఈ యొక్క యుద్ధం 1914 జూలై 28న ప్రారంభం. తర్వాత యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలోనే 1917లో రష్యాలో అంతర్గతంగా అక్కడ తిరుగుబాటు జరగడం జరిగింది. దాంతో ఇటు యుద్ధాన్ని అటు అంతర్గతంగా ప్రజలను మేనేజ్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా రష్యా ఏం చేసిందంటే జర్మనీతోని ఒప్పందం చేసుకొని యుద్ధం నుంచి విరమించడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలు బాగా అడగడానికి అవకాశం ఉంది. రష్యా 1917లో మొదటి ప్రపంచ యుద్ధం నుండి విరమించుకున్నటకు ఏ దేశంతో ఒప్పందం చేసుకునింది అంటే ఇక్కడ జర్మనీతో ఒప్పందం చేసుకొని మాత్రమే అది యుద్ధం నుంచి విరమించుకోవడం జరిగింది. ఎందుకు జర్మనీతో కూడా ఒప్పందం చేసుకుందంటే ఈ యొక్క జర్మనీ మొట్టమొదట చాలా మటుకు ఈ యొక్క రష్యాను ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం చేసింది. దాంట్లో కొన్ని విజయాలు కూడా సాధించింది. కాబట్టి రష్యా మరింత కొంత భయపడి జర్మనీతో ఒప్పందం చేసుకుంటే ప్రాబ్లం ఉండదని చెప్పి జర్మనీతో ఒప్పందం చేసుకొని విరమించడం అన్నటువంటిది జరిగింది. అలాగే మనం తీసుకున్నట్లయితే ఇంకా ఒకటి చూసినట్లయితే 1917లో ముఖ్యంగా అమెరికాకు చెందినటువంటి లుసిటేనియా అన్నటువంటి ఒక నౌకను ఏం చేసిందంటే జర్మన్ సైన్యాలు ముంచివేయడం అన్నటువంటిది జరిగింది. దాంతో ఏ ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా అమెరికా కూడా ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధంలో భాగస్వామ్యం కావడం అన్నటువంటిది జరిగింది. దాంతో ఏమైందంటే మనకి ఈ యొక్క అమెరికా ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఆటోమేటిక్గా మిత్ర దేశాల యొక్క బలం పెరిగి ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఆస్ట్రియా ఓడిపోవడం అన్నటువంటిది
జరిగింది. మరి ఈ ఓడిపోయిన తర్వాత గెలిచిన దేశాలు ఓడిన దేశాలు ఒక చోట సమావేశమై మరి ఒప్పందం చేసుకోవడం అన్నటువంటిది జరిగింది. దాన్నే చరిత్రలో వర్సైల్స్ ఒప్పందము అని పిలుస్తారు. ముఖ్యంగా మనకి దీని మీద కూడా బిట్టి ఇట్లా అడగడానికి అవకాశం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత చేసుకున్న ఒప్పందం ఏది అంటే మనకి ఖచ్చితంగా ఈ విషయం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. వర్సైల్స్ ఒప్పందము. మరి ఇక్కడ ఏమిటి వర్సైల్స్ ఒప్పందం? ముఖ్యంగా మనకు తెలుసు ఈ యొక్క ఫ్రాన్స్ రాజధాని అయినటువంటి ప్యారిస్లో మనకి ఒక అద్దాల భవనం అన్నటువంటిది ఉంటుంది. ఆ అద్దాల భవనం పేరే వర్సైల్స్. కాబట్టి మనకి ఆ అద్దాల భవనానికి ఉన్నటువంటి పేరు అక్కడ సమావేశమైనారు కాబట్టి దానికి వర్సైల్స్ ఒప్పందం అని పేరు రావడం అన్నటువంటిది జరిగింది. మరి ఇక్కడ ఎవరు సమావేశమైనారు అంటే యుద్ధంలో విజయం సాధించినటువంటి దేశాలన్నీ కూడా సమావేశమైనాయి. కానీ ఏదైతే యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించిందో జర్మనీ దేశం, ఆ దేశాన్ని మాత్రం ఈ యొక్క వర్సైల్ ఒప్పందం చేసుకునేటప్పుడు పిలువలేదు. మరి ఇక్కడ ఏమైనాయి, బలవంతంగా ఈ యొక్క బ్రిటన్ కానీ దాని యొక్క మిత్ర దేశాలన్నీ కూడా ఓడిన దేశాలపైన బలవంతంగా కండిషన్స్ పెట్టడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా ఆస్ట్రో హంగేరియన్ టర్కీ సామ్రాజ్యాలను విచ్ఛిన్నం చేసి చిన్న జాతీయ రాజ్యాలుగా విభజించడము. అంటే ఇక్కడ ఏవైతే చాలా ఆస్ట్రో హంగేరియన్ టర్కీ సామ్రాజ్యం కింద ఉన్నటువంటి అనేకమైనటువంటి జాతులను విడగొట్టి ముఖ్యంగా చిన్న చిన్న జాతీయ రాజ్యాలుగా ప్రకటించడం అన్నటువంటిది జరిగింది. అది వాళ్ళ జాతి కావచ్చు, అదేవిధంగా వాళ్ళు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ బేస్ చేసుకొని వాళ్ళు చిన్న రాజ్యాలుగా విడగొట్టడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా జర్మన్ సామ్రాజ్యానికి కూడా వాళ్ళు అంతం పలికి ప్రజాస్వామ్య గణతంత్రం ఏర్పాటు చేయట. అంటే అప్పటి వరకు జర్మనీలో నియంతృత్వం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వాటినన్నింటి కూడా విచ్ఛిన్నం చేసేసి మరి ప్రజాస్వామ్య గణతంత్రం ప్రభుత్వాన్ని అక్కడ మిత్ర రాజ్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అన్నటువంటిది జరిగినాయి. అదేవిధంగా గెలిచిన దేశాలు ఓడిన దేశాల ఆఫ్రికా వలసలను పంచుకోవడం. అంటే ఇక్కడ ఆస్ట్రియా వలసలు కానివ్వండి, జర్మనీ వలసల్ని గెలిచిన దేశాలు ఏం చేసినాయంటే ఈ యొక్క పంచుకోవడం అన్నటువంటిది జరిగింది. అంటే ఏమి, ఆస్ట్రియా కానీ జర్మనీ కానీ ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి తమ వలసల్ని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క వర్సైల్ సంధి ఫలితంగా ఏమైందంటే కొత్త దేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ యొక్క దీని ఫలితాలు మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వర్సైల్స్ ఒప్పందం ఫలితంగా వచ్చినటువంటి అంశాలు ఒక్కొక్కటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దీని మీద కూడా మనం క్వశ్చన్ రావచ్చు, ఏమని, వర్సైల్స్ ఒప్పందం జరిగిన తర్వాత ఏర్పడినటువంటి కొత్త దేశం ఏది, లేకుంటే ఈ క్రింది వాటిలో వర్సైల్స్ ఒప్పందం తర్వాత ఏర్పడినటువంటి కొత్త దేశం కానిది అని కూడా నెగిటివ్ మోడ్లో కూడా అడగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్ట్రియా, హంగేరీ, యుగోస్లోవియా, జెకస్లోవియా, ఎస్తోనియా, ఫిన్లాండ్ ఇవన్నీ కూడా కొత్త దేశాలుగా అవతరించడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఈ కొత్త దేశాలు ఎప్పుడు ఏర్పడినాయి? మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వర్సైల్ సంధి ఫలితంగా ఏర్పడినటువంటి దేశాలు. అట్లాగే మనకు తీసుకున్నట్లయితే జర్మనీపై ఆర్థికంగా భారీ జరిమానాలు విధించడం. వాస్తవంగా చెప్పాలంటే చరిత్రకారులు ఏం చెప్తారంటే, ఏదైతే మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినటువంటి జర్మనీ వర్సైల్ సంధి షరతులు చాలా బలంగా ఉండడం వల్ల ఇక్కడనే రెండవ ప్రపంచ యుద్ధానికి కూడా పునాదులు ఉన్నాయని కూడా చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి జర్మనీ ఆర్థికంగా మొయ్యలేనంత భారాన్ని వీళ్ళు విధించడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి అది ఒక రకంగా చేతులెత్తేసేటువంటి పరిస్థితి ఆ ఒప్పందంలోనే గమనించవచ్చు అన్నట్టు. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే జర్మనీ భూభాగాలను ఫ్రాన్స్ ఇతర దేశాలకు అప్పగించడం అన్నటువంటిది జరిగింది. అంటే ఇక్కడ జర్మనీ ఇంతకుముందు ఆల్సెస్ లోరైన్ అన్నటువంటి ప్రాంతాలను ఫ్రాన్స్ ప్రాంతాలను ఈ యొక్క జర్మనీ ఆక్రమణ చేయడం జరిగింది. కాబట్టి ఈ లొరైన్ ప్రాంతాన్ని మళ్ళీ తిరిగి ఈ యొక్క ఫ్రాన్స్కి అప్పగించేటువంటి పని ఈ యొక్క వర్సైల్స్ ఒప్పందం చేయడం అన్నటువంటిది జరిగింది. ఇప్పుడు మనం ఒక్కసారి గమనించండి, ఇక్కడ
మాదిరి ప్రశ్నలు కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా క్రింది వాటిలో కొత్తగా ఏర్పడిన దేశం ఏది అంటే ఫిన్లాండ్, జపాన్, ఫ్రాన్స్, అమెరికా. అంటే ఇప్పుడు మనం ఆ లిస్టు చూసాం కాబట్టి ఇమ్మీడియట్గా మనం ఏం చెప్పవచ్చు అంటే ఈ యొక్క జపాన్ కాదు, అమెరికా కాదు, ఫ్రాన్స్ కాదు, కాబట్టి ఫిన్లాండ్ అన్నటువంటి దేశం కొత్తగా ఏర్పడినటువంటి దేశం. వర్సైల్స్ ఒప్పందం వల్ల బాగా నష్టపోయిన దేశం ఏది? ముఖ్యంగా బ్రిటన్, జర్మనీ, రష్యా, టర్కీ. మరి యుద్ధం వల్ల ఈ మిగతా దేశాలు నష్టపోలేదంటే మిగతా దేశాలు కూడా నష్టపోయినాయి. కానీ ఎక్కువగా నష్టపోయినటువంటి దేశం ఏంటంటే జర్మనీ. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి మనకే డౌట్ వస్తుంటుంది అన్నట్టు ఆన్సర్ పెట్టేటప్పుడు, అరే ఇవి కూడా నష్టపోయినాయి కదా, మరి ఏది దీంట్లో ఆన్సర్ ఏమంటే. అందుకనే క్వశ్చన్లో మనం గమనించినట్లయితే బాగా నష్టపోయినటువంటి దేశం ఏంటంటే హై డ్యామేజ్డ్ కంట్రీ అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి జర్మనీ అన్నటువంటిది ఈజీగా మనం ఆన్సర్ రాయవచ్చు. మరి ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మరి ఏర్పడినటువంటిది ఏంటంటే నానాజాతి సమితి. ఇది 1920లో ఏర్పడడం అన్నటువంటిది జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగా ప్రపంచంలో శాంతి భద్రతలు స్థాపించడానికి ఏర్పడినటువంటిది అని అడిగినప్పుడు మనకి నానాజాతి సమితి అన్నటువంటిది ఆన్సర్గా రాయాలి. మరి ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే మనకి ఈ యొక్క జనవరి 11, 1920లో ఇది ఏర్పాటు కావడం అన్నటువంటిది జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? నానాజాతి సమితి ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ప్రపంచ శాంతి సాధన. అప్పటి వరకు మనం చూసినట్లయితే ప్రపంచంలో అల్లకొల్లల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దేశాల మధ్య శాంతిని స్థాపించాలన్నటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. మరి రెండవ లక్ష్యం ఏంటంటే ఆయుధాల తగ్గింపు. ఇప్పుడు దేశాలు ఇంతకుముందే చెప్పాం మనం చాలా డబ్బు ఖర్చు పెట్టి ముఖ్యంగా పరిశ్రమలు కూడా ఆయుధ పరిశ్రమలు నెలకొల్పి విపరీతంగా ఆయుధాలను తయారు చేయడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ఇమ్మీడియట్గా ఈ యొక్క ఆయుధాలను తగ్గించాలి. అంటే ఆయుధాలు తగ్గించాలంటే దేశాల మధ్య చర్చలు మొదలు కావాలి అన్నటువంటిది. అందుకనే ఏదైనా సమస్య వచ్చినట్లయితే సంప్రదింపుల ద్వారా తగాదాలను పరిష్కారం చేసుకోవాలని చెప్పి ఈ యొక్క 3 లక్ష్యాలుగా పెట్టుకొని నానాజాతి సమితి ఏర్పాటు కావడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా అది ఏర్పాటైనప్పుడు దాంట్లో 58 దేశాలు సభ్యులుగా ఉండడం అన్నటువంటిది గమనించవచ్చు. మరి ఈ మూడింటితో పాటు ముఖ్యంగా ప్రపంచ దేశాల మధ్య అభివృద్ధి, కార్మిక సంక్షేమము, ఆరోగ్యం వంటి వాటి కొరకు కూడా ఈ యొక్క నానాజాతి సమితి కృషి చేయాలని నిర్ణయించుకోవడం అన్నటువంటిది జరిగింది. కానీ ఈ యొక్క నానాజాతి సమితి మాత్రం రెండవ ప్రపంచ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయింది. ఎందుకంటే ఇది నానాజాతి సమితిని ప్రతిపాదించినటువంటి వ్యక్తి వుడ్రో విల్సన్, అమెరికా అధ్యక్షుడైనటువంటి వుడ్రో విల్సన్. కానీ మరి ఎవరైతే ప్రతిపాదన చేసినారో అంతర్జాతీయ సంస్థ ఒకటి ఉండాలని చెప్పి వాళ్ళే ఈ యొక్క నానాజాతి సమితిలో చేరలేదు. అప్పుడే ఈ యొక్క దీని పరిస్థితి బలహీనమైపోయింది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ లక్ష్యంతో అయితే అది స్థాపించినారో ఆ లక్ష్యాన్ని అది మనకి ఈ యొక్క నెరవేర్చలేకపోవడం అన్నటువంటిది గమనించవచ్చు. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క సెషన్లో మనం తీసుకున్నట్లయితే మొదటి 20వ శతాబ్దాన్ని సంచలనాల యుగంగా ఎందుకు పిలుస్తారు, అలాగే మొదటి ప్రపంచ యుద్ధ కారణాలు ఏమిటి, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడినటువంటి వర్సైల్స్ సంధి షరతులు ఏమున్నాయి, అదేవిధంగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడినటువంటి అంతర్జాతీయ సంస్థ నానాజాతి సమితి గురించి మరి డీటెయిల్గా చర్చించడం అన్నటువంటి జరిగింది. దీంట్లో భాగంగా కంటిన్యూగానే మరొక క్లాస్లో కూడా మరింత విపులంగా ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే గొప్ప ఆర్థిక మాంద్యము, అదేవిధంగా ఫ్యాసిజం, నాజిజం, రెండవ ప్రపంచ యుద్ధ కారణాలు మరి ఫలితాల గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చర్చించుకుంటాం. అంతవరకు సెలవు.